నమస్కారం. మన సనాతన ధర్మంలో భగవంతుని దయ, భక్తుని శరణాగతిని మించిన శక్తి లేదని నిరూపించిన మహోన్నత గాథలలో ఒకటి గజేంద్రమోక్షం. ఈ కథ ఒక ఏనుగురాజు, ఒక ముసలి మరియు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు సంబంధించినది. పూర్వం త్రికూటపర్వతంపై ఉన్న అటవీ ప్రాంతంలో అత్యంత పరాక్రమవంతుడైన గజేంద్రుడు అనే ఏనుగురాజు తన గుంపుతో నివసించేవాడు. ఆ అడవిలో ఒక అందమైన చల్లటి కొలనుండేది. ఒక వేసవికాలం. అడవి జంతువులన్నీ దాహంతో అలసటతో ఉన్నాయి. గజేంద్రుడు తన గుంపును ఆ కొలను వద్దకు నడిపించాడు. ఏనుగులన్నీ కొలనులోని స్వచ్ఛమైన నీటిలో స్వేచ్ఛగా ఆడుకుంటూ దాహం తీర్చుకుంటూ ఉన్నాయి. ఆ ఆహ్లాదకరమైన సమయంలోనే ఆ కొలనులో నివసించే అత్యంత శక్తివంతమైన ఒక మొసలి అకస్మాత్తుగా నీటిలో నుండి వచ్చి గజేంద్రుని కాలు గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు ఊహించని ఈ దాడికి షాక్కు గురయ్యాడు. గజేంద్రుడు తన పూర్తి బలంతో పోరాడటం మొదలుపెట్టాడు. మొసలి అతన్ని నీటిలోకి లాగటానికి ప్రయత్నిస్తుంటే గజేంద్రుడు బయటకు రావటానికి పోరాడాడు. రోజుల తరబడి ఈ పోరాటం సాగింది. అతని కుటుంబం, గుంపులోని ఇతర ఏనుగులు సహాయం చేయటానికి ప్రయత్నించాయి. కాని మొసలి శక్తి ముందు అవి నిస్సహాయంగా ఉండిపోయాయి. క్రమంగా గజేంద్రుడు అలసిపోయాడు. అతని బలం సన్నగిల్లుతోంది. మృత్యువు సమీపిస్తున్నట్లు గ్రహించాడు. తన చివరి క్షణాలలో గజేంద్రుడు తన గతజన్మ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. తాను ఒకప్పుడు ద్రావిడ దేశానికి చెందిన ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప రాజునని, అగస్త్యమహర్షి శాపం వల్ల ఏనుగుగా పుట్టానని అతనికి స్ఫురించింది. మనుషులు, జంతువులు తన్ను రక్షించలేవని గ్రహించాడు. ఈ విశ్వాన్ని సృష్టించి పాలించే ఆ మహానుభావుడే తన ఏకైక శరణ్యమని అర్థం చేసుకున్నాడు. వెంటనే గజేంద్రుడు తన తుండంతో కొలనులో నుండి ఒక కమలపువ్వును పట్టుకుని ఆకాశం వైపు ఎట్టి పూర్ణ శరణాగతితో ఆదిమూలమా, నారాయణా నన్ను రక్షింపుమా అని ఆర్తిగా ప్రార్థించాడు. గజేంద్రుని ఆర్తిని విన్న శ్రీమహావిష్ణువు క్షీరసాగరాన్ని, తన నివాసాన్ని వదిలి లక్ష్మీదేవిని కూడా పక్కకు నెట్టి అత్యంత వేగంగా గరుడవాహనంపై బయలుదేరాడు. ఆయన చక్రాయుధం సిద్ధంగా ఉంది. క్షణాల వ్యవధిలోనే శ్రీమహావిష్ణువు కొలను వద్దకు చేరుకున్నాడు. ఆలస్యం చేయకుండా తన సుదర్శన చక్రంతో మొసలిని వధించాడు. గజేంద్రుడు చివరకు మొసలి పట్టునుండి విముక్తుడయ్యాడు. మొసలి శాపవిముక్తి పొందిన గంధర్వుడు హూహూగా మారి విష్ణువుకు నమస్కరించాడు. గజేంద్రుడు కూడా విష్ణు అనుగ్రహంతో శాపవిముక్తి పొంది దైవరూపం దాల్చి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. గజేంద్రుడు చేసిన ఒకే ఒక్క పుష్పార్చన, ఒకే ఒక్క ఆర్తనాదం అతన్ని మోక్షమార్గంలో నడిపింది. గజేంద్రమోక్షం కేవలం ఒక ఏనుగు కథ కాదు. అది అపారమైన భక్తికి, సంపూర్ణ శరణాగతికి ప్రతీక. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా నిస్వార్థంగా భగవంతుని శరణ వేడితే ఆయన తక్షణమే వచ్చి మనలను రక్షిస్తాడని ఈ కథ బోధిస్తోంది. ఆయనకు కులం లేదు, వర్ణం లేదు, ధనం లేదు. కేవలం హృదయం నుండి వచ్చే నిజమైన పిలుపే ముఖ్యం. గజేంద్రమోక్షం ఎల్లప్పుడూ మనకు ఆశను, విశ్వాసాన్ని నింపుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, మరియు మరిన్ని ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.